మీరు ఇది ఎప్పుడైనా గమనించారా? మన దగ్గర ఉన్న బట్టల్లో 80% ఆఫ్ ద టైం మనం 20% మాత్రమే యూజ్ చేస్తాం. మన ఫోన్‌లో హండ్రెడ్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్న 80% ఆఫ్ ద టైం మనం 20% పీపుల్‌కి మాత్రమే కాల్ చేస్తాం. మన ఫోన్‌లో ఎన్ని యాప్స్ ఉన్నా 80% ఆఫ్ ద టైం మనం 20% యాప్స్ మాత్రమే యూజ్ చేస్తాం. మన కిచెన్‌లో ఎన్ని యుటెన్సిల్స్ ఉన్నా 80% ఆఫ్ ద టైం మనం 20% మాత్రమే యూజ్ చేస్తాం. మన జీవితంలో చాలా థింగ్స్ ఉండొచ్చు, కానీ మన జీవితానికి నిజంగా వాల్యూ ఇచ్చేవి చాలా కొన్ని. ఇదే 80-20 ప్రిన్సిపల్ వెనుక ఉన్న బ్యూటీ. నమస్కారం, నేను మీ ప్రశాంతి. చాలా బిజీగా గడిపేసిన ఒక రోజు నైట్ మీరు పడుకునేటప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా, ఈ రోజు అసలు నేను ఏం పని చేశాను అని? రోజంతా వాట్సాప్ మెసేజెస్, ఫోన్ కాల్స్, నోటిఫికేషన్స్, ఇల్లు సర్దడం, షాపింగ్, చిన్న చిన్న పనులు, మీ రోజు మొత్తం బిజీగా అయిపోయింది, కానీ మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే పని మాత్రం జరగలేదు. అప్పుడు అసలు సమస్య మనకి టైం లేకపోవడం కాదు, మన టైంని ఈక్వల్ వాల్యూ ఉన్న పనుల మీద డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇక్కడే 80-20 రూల్ చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఇటాలియన్ ఎకానమిస్ట్ విల్ఫ్రెడో పరేటో ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చేశారు. ఇటలీలోని 80% ఆఫ్ ద వెల్త్ 20% పీపుల్ దగ్గర మాత్రమే స్టాగ్నెంట్ అయ్యిందని గమనించారు. ఆ తర్వాత బిజినెస్ లో కూడా సిమిలర్ ప్యాటర్న్స్ కనిపించాయి. కొన్ని ప్రోడక్ట్స్ నుంచి మాత్రమే ఎక్కువ సేల్స్ జనరేట్ అవుతున్నాయి, కొన్ని బ్రాంచెస్ నుంచి మాత్రమే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది, కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఎక్కువ కంప్లైంట్స్ రైజ్ అవుతున్నాయి. అక్కడ నుంచి ఒక పవర్ఫుల్ థాట్ వచ్చింది: ఆల్ ఇన్పుట్స్ ఆర్ నాట్ ఈక్వల్లీ వాల్యుబుల్. ఒక ఉమెన్ కి రోజులో 2 గంటలు ఫ్రీ టైం ఉందనుకోండి, తను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. ఆ 2 గంటల్లో తను థంబ్నెయిల్ ఫాంట్స్ చూసుకుంటుంది, కాంపిటీటర్ వీడియోస్ చూస్తుంది, కెమెరా సెట్టింగ్స్ మారుస్తుంది. ఆ 2 గంటలు అయిపోయింది, కానీ తన వీడియో రికార్డ్ కాలేదు. అదే ఇంకో ఉమెన్ ఆ 2 గంటల్లో 30 మినిట్స్ స్క్రిప్ట్ రాసుకుంది, 45 మినిట్స్ రికార్డింగ్ చేసింది, 45 మినిట్స్ ఎడిటింగ్ చేసేసింది. రోజు చివరికి ఒక వీడియో రెడీ అయింది. ఇద్దరు 2 గంటలు స్పెండ్ చేశారు, కానీ అవుట్పుట్ ఒకటి కాదు. అంటే ప్రొడక్టివిటీ అంటే ఇక్కడ ఎక్కువ పని చేయడం కాదు, సరైన పని చేయడం. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కి 24 అవర్సే ఉంటుంది, ఒక స్ట్రగ్లింగ్ పర్సన్ కి 24 అవర్సే ఉంటుంది. సో క్వశ్చన్ టైం ఎలా మేనేజ్ చేయాలి అని కాదు, నా బెస్ట్ టైంని ఏ పనికి ఇవ్వాలి అని. టైం మేనేజ్మెంట్ కన్నా ప్రయారిటీ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైనది. మరి మన 20% ఏదని ఎలా తెలుసుకోవాలి? ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఒక సింపుల్ క్వశ్చన్ అడగండి: నేను ఈరోజు ఏ పని చేస్తే నా డే ఫుల్ఫిల్ అయినట్టే అని అనిపిస్తుంది? మోస్ట్ ఆఫ్ ద టైం మన హై వాల్యూ టాస్క్ అదే అయి ఉంటుంది. పనులన్నిటిని 3 కేటగిరీస్ లో డివైడ్ చేయండి. నెంబర్ 1, లైఫ్ మూవింగ్ టాస్క్ లైక్ ఎక్సర్సైజ్, లెర్నింగ్, ఇంపార్టెంట్ కాన్వర్జేషన్, క్రియేటింగ్ సంథింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్. కేటగిరీ నెంబర్ 2, మెయింటెనెన్స్ టాస్క్, కుకింగ్, క్లీనింగ్, బిల్స్, షాపింగ్, మన జాబ్, రొటీన్, ఈమెయిల్స్. అవి అవసరం, కానీ అవి మోస్ట్లీ లైఫ్ని మెయింటైన్ చేస్తాయి. నెంబర్ 3, ఎంటర్టైన్మెంట్ టాస్క్, ర్యాండమ్ స్క్రోలింగ్, చెకింగ్ నోటిఫికేషన్స్, వాచింగ్ టీవీ. ప్రాబ్లం ఏంటంటే మన రోజు మొత్తం కేటగిరీ 2 and 3లోనే పోతుంది, కానీ కేటగిరీ 1కి ఎనర్జీ సరిపోదు. మన రిజల్ట్స్ లో 80%ని 20% ఆఫ్ ద యాక్షన్సే క్రియేట్ చేస్తే, మన స్ట్రెస్ లో కూడా చాలా భాగాన్ని కొన్ని థింగ్సే క్రియేట్ చేస్తుండొచ్చు. థింక్ అబౌట్ ఇట్. మేబీ అది ఒక అన్రిజాల్వ్డ్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, ఒక పెండింగ్ డెసిషన్ అయి ఉండొచ్చు, ఒక అన్హెల్దీ హ్యాబిట్, ఆర్ ఒక ఫినాన్షియల్ ఇష్యూ అయి ఉండొచ్చు. అవి మైండ్లో రిపీటెడ్గా అలానే తిరుగుతూ ఉంటాయి. ప్రొడక్టివిటీ అంటే ప్రొడక్టివ్ థింగ్స్ చేయడం మాత్రమే కాదు, మన ఎనర్జీని రిపీటెడ్గా డ్రైన్ చేస్తున్న 20%ని ఐడెంటిఫై చేయడం కూడా. మనకి సొసైటీ ఒక స్ట్రేంజ్ మెసేజ్ ఇచ్చింది: మోర్ ఈక్వల్స్ టు బెటర్. మోర్ వర్క్, మోర్ గోల్స్, మోర్ కాంటాక్ట్స్, మోర్ ఇన్ఫర్మేషన్. కానీ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనకి స్లోగా అర్థమయ్యేది: మోర్ ఈస్ నాట్ ఆల్వేస్ బెటర్, బెటర్ ఈస్ బెటర్. ఒక 10 యావరేజ్ ఫ్రెండ్షిప్స్ కన్నా 2 డీప్ రిలేషన్షిప్స్ బెటర్. ఒక 20 హాఫ్ రీడ్ బుక్స్ కన్నా 3 బుక్స్ డీప్లీ అండర్స్టూడ్ ఈస్ బెటర్. ఒక 100 ఐడియాస్ కన్నా 1 ఐడియా ఎగ్జిక్యూటెడ్ ప్రాపర్లీ ఈస్ బెటర్.
80-20 రూల్ మనకు ఒక సింపుల్ రిమైండర్ ఇస్తుంది. ప్రతి పని చేయాల్సిన అవసరం లేదు, ప్రతి ఆపర్చునిటీకి ఎస్ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి థింగ్ని పర్ఫెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెడ్ మీ హెల్త్ని మార్చే ఫ్యూ థింగ్స్ గుర్తించండి, మీ కెరీర్ని మార్చే ఫ్యూ యాక్షన్స్ గుర్తించండి, మీ మైండ్కి పీస్ ఇచ్చే ఫ్యూ థింగ్స్ గుర్తించండి. అండ్ ఆ 20%కి మీ బెస్ట్ ఎనర్జీ ఇవ్వండి. చివరికి ప్రొడక్టివ్ లైఫ్ అంటే 24 గంటల్లో ఎక్కువ పనులను నింపడం కాదు, మన జీవితానికి నిజంగా విలువిచ్చే పనులకు ఎక్కువ జీవితం ఇవ్వడం.